లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నుండి 49 వరకు, 46, 47, 48, 49 4 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పును చెయ్యి ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతును. వాడు ఇల్లు కట్టువలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి అని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడి కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపకపోయాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. యేసు ప్రభు గారు అంటున్నారు కదా, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అన్ను నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేతును. మనం ఏంటంటే క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువారు మనకి ఏమైతే చెప్పాడో ఆయన మాటలు విని దాని ప్రకారం మనం చేసినట్లయితే అది క్రైస్తవ జీవితం అన్నమాట. అది ఫలభరితమైన జీవితం అన్నమాట. అలా కాకుండా మనకు కలిగి ఉన్నది ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తుంటాం. దేవుడు మనకు ఏది చెప్పాడో అది చేయమన్నమాట. ప్రభువారు మనకి ఏదైతే బోధించాడో అది చేయము. అందుకొరకు ప్రభువారు ఈ మాటలు చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మనం యాసావును చూస్తుంటాం. యాసావు అందరికీ తెలుసు కదా. యాసావు ఏం చేశాడు? ఆహారం కొరకు ఒక పూట కూటు కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అది అంత నిర్లక్ష్యం. ఆ జ్యేష్ఠత్వం దేవుడు తనకిచ్చాడు ఆధిక్యత. ఆ కుటుంబంలో తనకు కలిగిన ఆధిక్యత అంటే జ్యేష్ఠత్వం. ఆ జ్యేష్ఠత్వాన్ని అతను ఏం చేశాడు? ఆహారం కొరకు ఒక పూట కూటు కోసం. అది ఎబ్రీ పత్రికలో ఉంటుంది 11. ఒకసారి ఆ మాట చదువుకుందాం. ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అది భ్రష్టుడట ఏసావు. అక్కడ ఏమని రాయబడిందంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఏసావు గురించి రాస్తూ భ్రష్టుడు అనట. అలాంటి భ్రష్టత్వంలో మనం ఉన్నామేమో ఒకసారి మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని మాటను వినకుండా దేవుడిచ్చిన దాన్ని మనం కలిగి ఉండకుండా ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. ఇంకొక ఆయన ఉంటాడు. ఇంకొక ఆయన మీకు ఒకసారి చూద్దాం. అది కూడా అతను చనిపోతాడని తెలుసును కూడా మొదటి రాజులు 21:3. పేజీ నెంబర్ 303. అందుకు నాబోతు నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పగా. చాలండి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆహాబను రాజు ఉన్నాడు. ఆహాబను రాజు ఏం చేశాడంటే తన నగరపై చూసినప్పుడు ఈ నాబాతుకి ఏముందంటే ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ నగరానికి ఆనుకుని ద్రాక్ష తోట ఉందట. రాజు కన్ను ఏమైంది? ఆ ద్రాక్ష తోట మీద పడిందనమాట. ఈ ద్రాక్ష తోట నేను తీసుకుంటే నాకు దగ్గరగా ఉంటుంది, అక్కడ ఏమైనా కూరగాయలు పండించుకోవచ్చు, ఇంకా ఆకుకూరలు పండించుకోవచ్చు కదా అని. అది శ్రేష్టమైన నేల అనమాట.
అది నాబోతుకి ఎలాగొచ్చింది? తన పూర్వం నుంచి ఉంది. అది పిత్రార్జితం అన్నమాట. అది తల్లి తండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి తనకు సక్రమించినటువంటి ఆస్తి అనమాట. అది ఆ ఆస్తిని రాజు ఏం చేశాడంటే, నాకు ఇవిది అవసరమైతే నీకు డబ్బులు ఇస్తాను అమ్ము అంటే, మరి నాబోతు ఏమంటాడు? ఇవ్వనంటాడు. రాజుతో పెట్టుకుంటే ప్రమాదమే కదా. రాజుతో నేను అమ్మను, నేను ఇవ్వను అన్నప్పుడు కూడా తనకు తెలుసు అది ఎంత ప్రమాదకరమైనదో. ఆయనను ఏమంటాడు ఇక్కడ? అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదు. అది రాజుకి ఎంతో బాధ వేసింది. రాజుకి ఎంతో బాధ వేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు అంతే. ఎందుకంటే ఇక్కడ నేను నాబోతు తనకు కలిగి ఉన్నది, రాజు అవసరమైతే డబ్బులు ఎక్కువ పెట్టి ఇవ్వగలడు అమ్మేస్తే. కానీ తను ఎందుకు ఇవ్వలేదు? తన ఆస్తిని ఎందుకు ఇవ్వలేదు? ద్రాక్ష తోటను రాజుకి ఎందుకు ఇవ్వలేదు? అది పిత్రార్జితము. అది పిత్రార్జితం పూర్వం నుంచి నాకు వస్తుంది, నా తల్లిదండ్రులు ఇచ్చింది. అది గౌరవం. ఆ గౌరవం కాపాడుకోవడానికి నాబోతు ఇవ్వలేదు ఉంటాయి. కానీ ఏసావు ఏం చేశాడు? అది దేవుని నుంచి సంక్రమించింది. దేవుడే ఇచ్చాడు అతనికి ఆధిక్యత, జ్యేష్ఠత్వం. కానీ అదేం చేశాడు? తను ఒక పూట కూటు కోసం తను అమ్ముకున్న స్థితిలో ఏసావుని చూస్తాం. ఏసావు బుద్ధిహీనుడు అనమాట. ఇక్కడ నాబోతుని మనం గమనించినట్లయితే ఎంత బుద్ధిమంతుడో మనం గమనించగలం. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు బోధిస్తూ మనకు చెప్పిన మాట ఏంటంటే, లోకా సువార్తలో ఇద్దరు వ్యక్తులు అన్నారు. మత్తయి సువార్తలు అయితే బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు అని ఉంటుంది. బుద్ధిమంతుడు ఏమంటుంది? బండ మీద పునాది వేసి కట్టుకున్నాడు. కట్టుకోవడం వల్ల ఏమైంది? అది గాలి వచ్చింది, వరద వచ్చింది, అయినను అది పడిపోలేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యందు మన విశ్వాసము అంత దృఢంగా ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నరకప్రాయమైనటువంటి బాధలు వచ్చినా కూడా మనం దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపోమన్నమాట. అలాగే ఇంకొక ఆయన ఏం చేస్తాడు? పైన పునాదులు లేవు ఆ ఇంటికి. పునాదులు లేకుండా కట్టినవాడు ఏమవుతుంది? ఏమాత్రము సమస్య వచ్చినా, ఏమాత్రం ఇబ్బంది కలిగినా, ఏమాత్రము దేవుని సాతానుడు ఏమాత్రము చిక్కులు పెట్టిన వెంటనే ప్రభువుని విడిచేవాడుగా ఉంటాడు. అందుకని ఏమాత్రము తుఫాను వచ్చినా, నీళ్ళు వచ్చినా అదేమవుతుందట? మరొకసారి ఆ భాగం చదువుకుందాం. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కట్టగానే అది కూలి పడిన. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తుంటాం. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు దేవుని వాక్యం వింటున్నాడు. బుద్ధిహీనుడు కూడా దేవుని వాక్యం వింటున్నాడు. బుద్ధిమంతుడైతే దేవుని వాక్యాన్ని విని దానిని అనుసరించి నడుచుకుంటున్నాడు. బుద్ధిహీనుడైతే వాక్యాన్ని విన్నాడు కానీ దానిని అనుసరించిన వాడుగా ఉంటాడు. దాన్ని గైకోట్లే, పైన తన వేషధారణ అనమాట. అక్కడే ఏమంటున్నాడు అంటే, ప్రభువారు ఏమంటున్నారంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఇక్కడ ప్రభువారు చెప్పిన మాటలు కొన్ని మనం చూద్దాం. 27వ వచనం నుండి నేను చదువుతాను, మీరు మీ భాగాలను చూడండి. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మును ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్మును శపించే వారిని దీవించడి, మిమ్మును బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఇది ప్రభువారు చెప్పినటువంటి మౌలికమైన సూత్రాలు అన్నమాట. క్రైస్తవ జీవితంలో మనం క్రైస్తవులంగా పిలువబడాలన్నా, గుర్తించబడాలంటే ఈ భావం మనలో కలిగి ఉండాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ మనకి స్వతంత్రం రావాలంటే బ్రిటిష్ వాళ్ళు చాలా యుద్ధ నైపుణ్యం గలవాళ్ళు, వాళ్ళతో మనం పోరాడలేం. అయితే మనం గెలవాలంటే ఎలా గెలవాలన్నాడు ఆయన? అహింస మార్గం ద్వారా
గెలవాలంటాడు. అలాగే మనకు స్వతంత్రం వచ్చింది. ఎందుకు అంటే గాంధీ బైబిల్ చదువుకున్నాడంట. బైబిల్ చదివి యేసుప్రభు బోధలు ఇన్స్పైర్ అయ్యి మనకి భారతదేశానికి స్వతంత్రం రావాలంటే మన సైన్యం లేదు, పోరాట పటిమ లేదు, బలం లేదు. అయితే మనకేముంది? జనం ఉన్నారు. కాబట్టి అహింస మార్గం ద్వారా యేసుప్రభు ఏదైతే చెప్పాడో ఆ మార్గం కూడా మనం వెళితే మనకు స్వతంత్రం అవుతుందని మహాత్మా గాంధీ అన్నాడు. అలాగే వివేకానంద గారు కూడా యేసుప్రభు బోధలు ఇన్స్పైర్ అయ్యి అనేక చోట్ల తన పుస్తకాల్లో రాసుకుంటాడు. యేసుప్రభు బోధలు అనుసరణీయమంటాడు అతను. కాబట్టి ప్రియమైన మరి మనం క్రైస్తవులుగా ఉండాలనుకున్నప్పుడు ఈయన మాటలు మనం వినాలి. ఏమంటాడైనా 27 వినుచున్న మీతో నన్ను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించే వారి కొరకు మేలు చేయడి, మిమ్మును శపించి వారిని దీవించుడి, మిమ్మును బాధించి వారి కొరకు ప్రార్థన చేయడి. నిన్ను ఒక చెంప మీద కొట్టివాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తుకుని పోవనని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. ఇది ఎవరికైనా సాధ్యమా? ఎవరన్నా ఒక మాట అన్నారంటే 4 మాటలు అంటేనే కానీ మనకి స్థిమితం ఉండదు. అయితే ప్రభువారు అంటున్నాడు అలా అనొద్దు అంటున్నాడు, అలాగే 30లో నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోవని వద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగ చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయండి. మనకి పక్కోళ్ళు మనకి ఎలాగ చేయాలనుకుంటున్నారో అని మనం ఆలోచన చేస్తామో మనం కూడా అలా చేయాలట. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోవని వద్ద నుండి దాన్ని మరలా అడగొద్దు. ఈ మధ్యకాలంలో మనం పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, కొన్ని ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం. అక్కడ మనం ఏం చేస్తుంటాం? భోంచేసిన తర్వాత కానుకలు ఇస్తూ ఉంటాం. 1000 రాసేస్తాం. 1016 అక్కడ రాసేస్తే వచ్చేసిన తర్వాత మన ఇంట్లో కూడా ఫంక్షన్ జరుగుతుంటుంది. మనం కూడా భోజనం పెట్టిన తర్వాత మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, మనం 12 రోజులకి 1116 రాసాం. ఆ వేళ ఆ బ్రదర్ వచ్చి 500 రాశాడు. ఇంకా మిగతాది రాయలేదండి. మనం కూడా రాసుకుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత 12 రోజులకి ఇంత పెట్టాం అని డైరీలో రాసుకుంటాం. అది వచ్చేదాకా మనకి ఇబ్బందిగానే అనిపిస్తుంది కదా. మనం 1116 రాసాం, ఆ బ్రదర్ వచ్చి 500 రాశాడు, ఇంకా 500 పైన రావాలి మనకి అని ఇంట్లో ఇద్దరు ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభు అది చెప్పట్లే. ఇక్కడ ఏమంటారు ఆయన? నిన్ను అడుగు ప్రతివానికి నిమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవనే దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగ చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయుడు. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించే వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయవారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగనే చేతురు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. అదే నేను ఇందాక చెప్పిన భావం ఏంటంటే, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని మీ నిరీక్షింతురో వారికే అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇడి, అప్పుడు మీ ఫలము గొప్పదిగా ఉండును. మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ప్రభువారు ఎంత గొప్ప మనసు అండి. ఇక్కడ అన్న మాట ఏంటి? ఆయన అంటే ప్రభువారు కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అని. ఆయన అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి. వర్షము అందరి మీద కురుస్తుందా? కొంతమందికి కురుస్తుందా? అందరి మీద కురుస్తుంది. ఇక్కడ అన్న మాట ఏంటి? అప్పుడు మీరైతే ఎట్టి వారిని కూర్చొని నిరాశ చేసుకొనక
మీ శత్రువులను ప్రేమించడి, మేలు చేయడి, అప్పు ఇయ్యడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు, ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు ప్రభువారు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. 38వ వచనంలో, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది చూడండి. అణిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతారట. అణిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతలను. ఇప్పుడున్న మరి చాలామందికి, అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే జాన్మార్ గారు, నేను కొద్ది పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, ఏమవుద్దంటే పూర్వం తవ్వలు, మానికలు, అడ్లు కొంచెం ఇవి మెజర్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు ఇవి అక్కడ లేవు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు వచ్చినాయి కదా, కాటాలు కూడా లేవు. కుంచుడు కిరాణాకి వెళ్ళి కుంచుడు బియ్యం తెచ్చుకోవాలనుకుంటే కొంచెంతో కొలిసేవారు అన్నట, కొంచెంతో కొలిసి పోసేవారు. అక్కడ మాట అనమాట అది. అక్కడ భావం అణిచి అంటే ధాన్యం పోసి అణిచారు అన్నట. అణిచి కుదించి దిగజారినట్టే మన పోసిన ధాన్యం ఆ కొంచెం మీద నుంచి దిగజారాలన్నమాట. నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతారు. అది మనకి మేలులు ఆ విధంగా రావాలంటే మనం యేసుప్రభు గారు ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు మనం విని వాటిని గైకొని ఆ ప్రకారంగా చేయాలన్నమాట. మీరు ఏ కొలతలతో కొలుతురో మీకు మరలా అదే కొలవబడని చెప్పి, ఇవి ప్రభువారు చెప్పిన మాటలు అన్నమాట. ఈ మాటలు మనం వినకుండా, వాటిని ఫాలో అవ్వకుండా, అనుసరించకుండా ఏమన్నారు ఇక్కడ, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అది ప్రభువారు అన్న మాట ఏంటంటే, ఇన్ని మాటలు చెప్పారు కదా, మన క్రైస్తవ జీవితంలో ఎలాగుండాలని చెప్పారు కదా. ఈ మాటలు గైకొనకుండా ఆ మాటలను వింటున్నారు. బుద్ధిమంతుడు వింటున్నాడు, బుద్ధిహీనుడు వింటున్నాడు. బుద్ధిమంతుడైతే ఆ మాటలు గైకొని ఆ విధంగా నడుచుకుంటున్నాడు. బుద్ధిహీనుడైతే మాటలు వింటున్నాడు కానీ ఏమాత్రం కొంత ఇబ్బంది కలిగిన, శోధన కలిగిన ఆ మాటలను వదిలేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అన్న మాటలు ఏంటంటే, వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదలింపకపోయినా. అంత విశ్వాస జీవితంలో మనం అంతగా స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని ఎరికలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం నిలబడతామన్నమాట, కదిలిపోము. అలాగే మాట విని చేయని వాడు ఎలాగుంటాడు? ఏమాత్రము ఇబ్బంది కలిగినా, కష్టం కలిగినా ఇంకా దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇక అంతే, మందిరానికి రారు. నాకు ఈ ఫలితం కనపడలేదండి, మందిరానికి వెళ్తున్నానండి 2-3 ఏళ్ళ నుంచి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి, మందిరానికి వెళ్తున్నానండి, మా అబ్బాయికి ఉద్యోగం రావలేదండి. అది బుద్ధిహీనుని యొక్క అభిప్రాయం అన్నమాట, బుద్ధిహీనుని యొక్క అభిప్రాయం. కానీ ప్రభువారు ఏమంటున్నారంటే, నా మాటలు వినాలి, నా మాటలు విని ఆ ప్రకారంగా చేస్తే మేలులు కలుగుతాయని ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనం ఇద్దరిని చూస్తుంటాం. ఎవరిని చూస్తుంటాం? ధనవంతుడు, లాజరు. ధనవంతుడు ప్రతిదినము
హ్యాపీగా ఉండేవాడు అంటే మంచి మంచి బట్టలు కట్టుకునేవాడు. నార బట్టలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టు వస్త్రాలు కట్టుకుని హ్యాపీగా ఉండేవాడు. అధిక ధనము. మరి లాజరు ఆ స్థితిలో లేడు కదా. అయితే దేవుణ్ణి విడిచిపెట్టలేదు లాజరు. మరి చనిపోయినప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడు? రొమ్మున అనుకుని ఉన్నాడు. మరి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉన్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో స్పష్టంగా ఉంటుంది బుద్ధిమంతుడు బుద్ధిహీనుడని. మరి బుద్ధిమంతుడిని పోలి ఉన్నామా? బుద్ధిహీనుని పోలి ఉన్నామా? ఎందుకంటే బలలో పాల్గొంటున్నాం. అంటే పోయిన సంవత్సరం మనం ఎన్ని ఆదివారాలు పాల్గొన్నాం? 56 ఆదివారాలు. అంతే కదా, 56 ఆదివారాలు. కనీసం అందరూ మన మందిరంలో వాళ్ళందరూ, నేనైతే ఒక్క ఆదివారం మానేసాను, 51 ఆదివారాలు వచ్చాను, 55 ఆదివారాలు వచ్చాను. నాకు బాగా గుర్తు, మా పాప ఎగ్జామ్ కోసం ఒక ఆదివారం రాలేదు. కానీ చాలామంది కూడా కనీసం 50 ఆదివారాలు అటెండ్ అయ్యారు. అంటే సంఘస్థులు, పాస్టర్మ్మ గారులు కాదు, వాళ్ళు రెగ్యులర్గా ఆదివారం రావాలి కాబట్టి వాళ్ళు వస్తారు. అయితే ఈ 50 ఆదివారాలు లేకపోతే 56 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు మనము యోగికర్మగా బలలో పాల్గొన్నాం. అది మనకే తెలుసు, ప్రభువారికి తెలుసు. మనకు తెలుసు, ప్రభువారికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. మనం ఆలోచన చేసుకోవాలి. ఈ ఆదివారం, ఈ పోయిన వారమంతా నేను ఏ స్థితిలో ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, అది గమనించుకోవాలి. అది గమనించుకుని బలలో చేయాలి. ఇక్కడ మరొకసారి ఆ భాగం మనం చదువుకుందాం. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మనం ఏం ఆలోచన చేయకుండా మందిరానికి వచ్చి ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి అని అనుకోవడం ఎందుకు? నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపకపోయిన. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలి ఉండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది మన స్థితిని ఒక్కసారి మనం పరీక్షించుకోవాలని లేఖన భాగాలు తెలియజేస్తున్నాం. చివరికి ఒక భాగం చూద్దాం. ఎఫెసీ పత్రిక పేజీ నెంబర్ 176, 5వ అధ్యాయము 15 వచనం నుండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూరులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి. ఈ 2025 సంవత్సరం మొదటి ప్రభు దినాన్ని మనకి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి, మన సంఘానికి కూడా రాస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నట్ట చెడ్డవి, దినములు చెడ్డవి కనుక
మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానులు కాక జ్ఞానుల వల్లే నడుచుకోవాలి. ప్రియమైన వాళ్ళ మనం ఎలాగుండాలట? జ్ఞానుల వల్ల ఉండాలా, అజ్ఞానుల వల్ల ఉండాలా? జ్ఞానుల వల్లే ఉండాలి. ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు, జ్ఞాని అజ్ఞాని. మనం ఎలాగ ఉండాలి? జ్ఞానుల వల్లే ఉండాలన్నమాట. ఉండి మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అలాగే ఇంకో మాట ఇక్కడ 19వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించాలి. అదే ఈ 2025 మొదట ఆదివారంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి ఇస్తున్న మాట, దినములు చెడ్డవి కనుక మనం అజ్ఞానములు కాక జ్ఞానులు ఉండాలని తెలియజేస్తుంది.